రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో ఒక స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు బంగారు నాణాలు పంపిణీ చేశారు. తీరా వాటిని పరీక్షించగా అవి నకిలీ బంగారం అని తెలడంతో ఓటర్లు అవాక్కయ్యారు. బంగారమని ఆశ చూపి రాని నాణ్యాన్ని ఇచ్చి తమను మోసం చేస్తారా అంటూ స్వతంత్ర అభ్యర్థి వడ్లాల శ్రీనివాస్ పైన ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఓటర్కు 3 గురుజాల బంగారం చొప్పున పంపిణీ చేశాడని అంటున్నారు. నేను 20వ వార్డు ఓటర్ను. ఈరోజు ఎలక్షన్ ఉన్న సందర్భంగా మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్న ఉంగరం గుర్తు వడ్డాల శ్రీనివాసు మా ఇంటికి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించాడు. దానికి నేను సరే అనడంతో నాకు ఒక బంగారం బిల్ల అని చెప్పి నకిలీ బిల్ల తీసుకొచ్చి మా చేతిలో పెట్టాడు. నాకెందుకు అనుమానం వచ్చి అవసరాల షాప్కి పోయి కడిపి అనేది రాగి అని తెలియంది. రాగి అని తెలియడంతో నేను కంగు తిన్నాను. ఇట్లా ఓటర్లను మోసం చేయడం ఎంతవరకు న్యాయం? దీన్ని బంగారం ఇవ్వమని ఓడాడిళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇట్లా ఇచ్చి ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? ప్రభుత్వం చర్య తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా